హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియో ఇప్పుడు తెలగపిండి వీడియో చేస్తున్నానండి. తెలగపిండి పచ్చిరొయ్యలు చాలా బాగుంటాయి. పెరుగులో నానబెట్టుకోవాలండి పచ్చిరొయ్యలు. ఇదిగోనండి తెలగపిండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ కావాలి, 2 ఉల్లిపాయలు, సరిపడా కారం, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, బీరకాయలు మా దొడ్లో అండి కోసేసాను. నేను ఇందాక కోసి పెట్టాను. బీరకాయలు కాస్తున్నాయండి, 5 బీరకాయలు కాస్తున్నాయి. చూడండి, పచ్చిరొయ్యలు అయితే పెరిగేసి నానబెట్టుకోవాలి. తెలగపిండి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి. తెలగపిండి పచ్చిరొయ్యలు బీరకాయనండి చాలా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ అయితే. చూడండి, తయారు చేసే విధానం చెప్తాను నేను. చూడండి అండి, పచ్చిరొయ్యలు శుభ్రంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి తెలగపిండి కొంచెం వాటర్ వేసి కలుపుకొని పెట్టుకోవాలండి. వాటర్ వేసి కలిపేయాలి. కలిపిలా ఉంచేసుకోవాలి దీన్ని. బీరకాయలు చూడండి, అది బీరకాయలు శుభ్రంగా ముక్కలు కింద చేస్తాం కదా. ఆయిల్ మర్చిపోయాను, ఎందుకంటే ఆయిల్ వేసుకోవాలండి. ముందు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకోవాలండి, తగినంత సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చూడండి, చెట్టుకు కాసిన కాయలు ఇక్కడ పాదు వేసాను. చక్కగా లేత కాయలు ఎంత బాగున్నాయో. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుని ముందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. చూడండి, పచ్చిరొయ్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. చిక్కుడు పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అలా చక్కగా 10 నిమిషాలు మ్యారినేట్ అవ్వాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. లేతే కదండి చక్కగా ఉన్నాయి. ఈ చెట్టు ఇప్పుడే పాలు కోసుకొచ్చానండి. చూడండి, చక్కగా మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా 10 నిమిషాలు అలా మగ్గనివ్వాలండి. ఇది కూడా 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. అలా మగ్గనివ్వాలి. 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఇలా మగ్గిపోతున్నాయి కదా బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అలా మగ్గుతున్నాయి. ఇప్పుడు పచ్చిరొయ్యలు ఇందులో ఇలా వేసేసుకోవాలండి. ఇవి కూడా వేసేసుకుని శుభ్రంగా మగ్గనివ్వాలి. పది నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలండి. చక్కగా అలా మగ్గిపోయింది కదండి. చూడండి, చక్కగా 10 నిమిషాల్లో చక్కగా మగ్గిపోయింది. తయారైపోయిందండి కర్రీ. చక్కగా తయారైపోతుంది కదా. మనం తెలగపిండి వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోయక్కర్లేదు ఇందులో. తెలగపిండి వాటర్ పోస్తే సరిపోద్దండి. బీరకాయ పచ్చిరొయ్యలు తెలగపిండి కాంబినేషన్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఇంక ఇలా 10 నిమిషాలు మూత పెట్టేస్తే సరిపోద్దండి. చక్కగా తెలగపిండి పచ్చిరొయ్యలు కర్రీ అయితే తయారైపోద్ది. ఉడికిపోయిన తర్వాత టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, చాలా టేస్టీగా తయారవుతుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేయండి. తెలగపిండి పచ్చిరొయ్యలు బీరకాయ. చూడండి, తెలగపిండి పచ్చిరొయ్యలు ఇలా తయారైపోవాలండి. చక్కగా ఉడికిపోయింది కదా, దింపేస్తున్నాను, కట్టేస్తున్నాను. ఇంకా తిని చూపిస్తాను. ఇలా చక్కగా తయారైపోయింది కదా తెలగపిండి పచ్చిరొయ్యలు బీరకాయ. ఊరిపోతుంది. తిని చూపించేస్తే తెలగపిండి. చూడండి, ఆకలేసి వస్తుందో. వేడి కర్రీ, వేడి రైస్ అండి. తయారైపోయింది. టేస్ట్ చేసి చూపిస్తాను నేను. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగా బీరకాయ పచ్చిరొయ్యలు తెలగపిండి తయారు చేసుకుని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంది. అమృతంలో ఉందండి కూర.